వెల్కమ్ ఆల్. ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, చాలామంది అడుగుతూ ఉన్నారు హౌ టు డిజైన్ పోస్టర్స్ అనేసిను. అంటే మామూలుగా అందరికీ సిస్టమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ల్యాప్టాప్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదు అడిషనల్‌గా వర్క్ మీద ఎక్కడికన్నా ఎళ్ళినా గానీ వెంటనే ప్రెజెంట్ చేయాలి అంటే, ఇప్పుడు మామూలుగా మనం పోస్టర్స్ ఎందుకు క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడుకుంటే, అసలు వై ఎందుకు మనం పోస్టర్స్ ఎందుకు క్రియేట్ చేయాలి? అంటే మామూలుగా రాసుకొని వెళ్తూ ఉన్నాము. ఇంతకుముందు నోట్‌ప్యాడ్ ఉంది. మామూలుగా రాసుకొని వెళ్ళేదానికిను, కలర్‌ఫుల్ ప్రెజెంటేషన్ కోసమును డిఫరెంట్ ఉంటుంది గదా! అంటే ఇప్పుడు మనం ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నాము అంటే, అది ఎవరి కోసం ఇస్తున్నాము? ఎవరైతే ఆడియన్స్ ఉంటున్నారో వాళ్ళ కోసం మనం ఆ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రెజెంటేషన్ యొక్క అంటే మీరు ఏమైతే ప్రెజెంట్ చేయాలి అనుకుంటున్నారో, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే, వి నీడ్ టు ప్రెజెంట్ విత్ క్లియర్ కట్ డెలివరీ మనకుండాలనమాట. అలాంటి క్లియర్ కట్ డెలివరీ రావడం కోసం మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే, కొన్ని కలర్‌ఫుల్ ప్రెజెంటేషన్స్ తీసుకెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏదన్నా మీటింగ్‌కెళ్తున్నాము అంటే, వాళ్ళు ప్రెజెంటేషన్ ఎక్కడ ఇస్తారు? పీపీటీ మీద ఇస్తున్నారు. అంటే వర్డ్‌లో కూడా ఇవ్వచ్చు కదా! ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్స్ టచ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇది. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్‌లో వర్డ్ ఉంటుంది, పవర్ పాయింట్ ఉంటుంది, ఎక్సెల్ ఉంటుంది. ఇంకా చాలా చాలా ఉంటాయి. కానీ మనం ప్రెజెంటేషన్ అనేది ఎందుకు పవర్ పాయింట్‌లోనే ఇస్తున్నాము, ఎక్సెల్‌లో ఇవ్వట్లేదు, వర్డ్‌లో ఇవ్వట్లేదు అంటే, ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ ఇచ్చేది కొద్దిగా అట్రాక్టివ్‌గా మనకు కనిపించాలి అంటే, వి నీడ్ టు గివ్ ద ప్రెజెంటేషన్ విత్ ఎఫెక్టివ్ మేనర్. మనకంత ఎఫెక్ట్ రావాలి అంటే, మనం దాన్ని కలర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయడం తెలిసుండాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాము అంటే, పవర్ పాయింట్ అనే దాన్ని వాడుతూ ఉన్నాము. అంటే పవర్ పాయింట్ వాడడం వల్ల మనకేమవుతుంది? మన ప్రెజెంటేషన్ కలర్‌ఫుల్‌గా వస్తుంది. మన ప్రెజెంటేషన్ కలర్‌ఫుల్‌గా వెళ్తుంది. దాంతో పాటు ఏమవుతుంది? సింపుల్ అండ్ ఈజీగా ఎదుటి వారికి అర్థమవుతుంది. దానికోసం మనం పీపీటీ వాడుతున్నాం. అలాగే మనం ఏదన్నా ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి, పెళ్లి పత్రికలు కొట్టిస్తారు. అంటే ఫోటోషాప్‌లో చేస్తారు అది. అంటే ఏంటి? వాళ్ళకి అట్రాక్టివ్‌గా కనిపించడం కోసం. మనం చెప్పబోయే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అట్రాక్టివ్‌గా కనిపించడం కోసము అనేసి. అలానే ఇప్పుడు విషయం ఏంటి అంటే, పోస్టర్స్ ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. పోస్టర్స్ క్రియేట్ చేస్తున్నాం. పోస్టర్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము మనమును? లైక్ దిస్. కనిపిస్తుందా? పోస్టర్ ఒకటి. ఎనీబడీ కొద్దిగా రెస్పాండ్ అవ్వండి. కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఓకే. కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా చెప్తూ ఉన్నాను. అది కాకుండా నేను మామూలుగా నోట్‌లో చేసినాననుకోండి. ఈరోజు నాకు సెషన్ ఉంటుంది. మామూలుగా నోట్ చేస్తున్నాను నేను. టుడే వి హావ్ సెషన్. మ్యూట్ చేసుకోగలరు ప్లీజ్. టుడే వి హ్యావ్ సెషన్ ఆన్ లీడర్షిప్ స్కిల్స్ బై ఈ సతీష్ సార్ అని నేను ఇలా ప్రెజెంట్ చేస్తున్నా దానికిను. ఇందాక చూసిన పోస్టర్‌కి డిఫరెన్స్ ఉందా లేదా? ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే మనం ఏదైనా గానీ మనకు అట్రాక్టివ్‌గా ఏదైతే మనకు అనిపిస్తూ ఉందో, మన ఐస్ దానికి అట్రాక్ట్ అవుతాయి. దాని ద్వారా ఏమవుతుందంటే, మన ఇన్ఫర్మేషన్ ఇంకొద్దిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ముందుకెళ్తుందనమాట. దానికోసమని మనం పోస్టర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సరే పోస్టర్స్ క్రియేట్ చేయాలంటున్నారు. మా దగ్గర సిస్టమ్స్ లేవు కదా! సిస్టమ్స్‌తో పని లేదు. హౌ టు క్రియేట్ పోస్టర్ వితౌట్ సిస్టమ్. మనకి అందరికి 99% ఆఫ్ పీపుల్ దగ్గర అందరికీ ఉంది. స్మార్ట్ ఫోన్స్ అయితే ఉండుంటాయి. ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా అందరికీ. అంటే మాది దీంట్లో కూడా ఆండ్రాయిడ్ 8, ఆండ్రాయిడ్ 7, ఆండ్రాయిడ్ 5 ఇలా ఉంటున్నాయండి. ఆండ్రాయిడ్ 7 దగ్గర నుంచి అందరికీ ఇప్పుడైతే ఆండ్రాయిడ్ 8, 9 కూడా వచ్చేసినాయి. రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరికి ఆండ్రాయిడ్ 8 ఉన్నవాళ్ళు ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి. అంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర మాకు ఇంట్రెస్ట్ ఉంది అసలు పోస్టర్ మేకింగ్ నేర్చుకోవడం కోసం అనుకున్న వాళ్ళు మీలో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయగలరా? ఏమన్నా ఎంతమంది అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారో. సార్ ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా మీటింగ్లో జాయిన్ అయింది అవ్వకుండా. బట్ హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్.
ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉందా? అయితే వాళ్ళిద్దరే ఉండండి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. హలో, ప్లీజ్ మీరు రెస్పాండ్ అయ్యే కొద్దీ నాకు ఇంకొద్దిగా చెప్పాలనిపిస్తుంది. మీరు రెస్పాండ్ అవ్వకపోతే నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరే, మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నేనైతే చెప్పాల్సింది చెప్పేస్తాను. పోస్టర్ మేకింగ్, మనం పోస్టర్ ఎలా క్రియేట్ చేయాలి త్రూ మొబైల్ అనేది మనం మాట్లాడుకుంటే, మొబైల్ ద్వారా పోస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానికోసం నా దగ్గర అయితే చిన్న చిన్న ఆప్షన్స్ ఉన్నాయండి. ఆప్షన్స్లో ముఖ్యంగా నేను తీసుకునేది ఏంటి అంటే, ఒకసారి నా స్క్రీన్ చూడండి. స్క్రీన్లో మీకు కనిపిస్తుంది ఫోటోషాప్, అడోబ్ స్కాన్, పవర్ డైరెక్టర్, కైన్ మాస్టర్, లైట్ రూమ్, పిక్సెల్ ల్యాబ్, పోస్టర్ మేకర్, ఇన్షాట్. ఇవన్నీ ఆండ్రాయిడ్ సపోర్టెడ్ అప్లికేషన్స్ అండి. మనం ఏదైనా కానీ, ఒక వీడియోస్ కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఏవైనా ఎడిట్ చేసుకోవాలి అంటే వీటిలో ఏది ఎప్పుడు నాకు ఉపయోగపడుతుందో తెలియదు కాబట్టి ఇన్నిటిని నేను పెట్టుకున్నాను నా మొబైల్లో. ఇప్పుడు పోస్టర్ మేకింగ్లో పోస్టర్ డిజైన్ చేయడం కోసం నాకు బేసిక్గా ఉపయోగపడుతున్నది ఒకటే ఒక టూల్. అదేంటి అంటే పోస్టర్ మేకర్ అనేది అప్లికేషన్ అండి. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, ప్లే స్టోర్ నుంచి ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా నేను చెప్తాను. దానికి వెళ్దాం. ముందు ప్లే స్టోర్ నుంచి ముందు ఎలా తీసుకోవాలి అనే దాని గురించి వస్తే, ప్లే స్టోర్కి వెళ్తున్నాను. నేను ప్లే స్టోర్కి వెళ్తున్నాను. ప్లే స్టోర్కి వెళ్ళేసిన తర్వాత నేను ఒకటే టైప్ చేస్తున్నాను, పోస్టర్ మేకర్. నాకు చాలా ఆప్షన్స్ వచ్చాయండి. పోస్టర్ మేకర్, ఇవన్నీ పోస్టర్ మేకర్ సంబంధించిన అప్లికేషన్స్. వీటిలో నాకు నచ్చింది ఏంటి అంటే ఇక్కడ ఉంది, పోస్టర్ మేకర్ ఫ్లైర్ మార్కర్ 2020 అనేది. ఇది ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్న పోస్టర్ మేకర్ సంబంధించిన డిస్క్రిప్షన్. దీన్ని మీకు లింక్ కూడా నేను షేర్ చేస్తాను. షేరింగ్ లింక్, కాపీ టు క్లిక్ బోర్డ్. మీకు చాట్లో నేను లింక్ని ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ ఎనీబడి టు వాంట్ దట్ పోస్టర్ మేకర్, ప్లీజ్ గో అండ్ డౌన్లోడ్. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇక్కడ పోస్టర్ మేకరే వాడుతున్నాను, నేను దానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ అయితే కాదు. ఎవరు ఇంకోలా అర్థం చేసుకోకండి. ఇది నాకు బెస్ట్ అనిపించింది వీటిల్లో. నేను వాడే వాటిల్లో అన్నిట్లలో పోస్టర్ కోసం అయితే నాకు ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. దానికోసమే నేను దీన్ని వాడుతూ ఉన్నాను. నేను ఓపెన్ చేస్తున్నాను ఇక్కడి నుంచే. ఓపెన్ చేసిన తర్వాత, ఓపెన్ చేయగానే పోస్టర్ మేకర్లో మనకు కనిపించే స్క్రీన్ ఇదండి. దీంట్లో మనకి సెవరల్ ఆప్షన్స్ ఉన్నాయి. క్రియేట్ న్యూ, షేర్, ఆల్ సోషల్ మీడియా, ఇంకా చాలా చాలా మొత్తం ఉన్నవి ఇక్కడ. వాటిల్లో అంటే ఇక్కడ మనకి డెమోస్ వస్తాయండి. డెమోస్ అంటే ఎలా, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ వాళ్ళ కొన్ని లోగోస్ అంటే కొన్ని పోస్టర్స్ క్రియేట్ చేసి ఇచ్చుంటారు. అవి కొన్ని ప్రో ఉంటుంది, అంటే మనీ కట్టాల్సినవి, కొన్ని ఫ్రీగా ఉంటాయి. వీటితో మనకు సంబంధమే లేదు. క్రియేట్ న్యూ నేను తీసుకుంటున్నాను. క్రియేట్ న్యూ తీసుకున్న తర్వాత నేను ఒక కొత్త పోస్టర్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. దాంట్లో మీ సైజ్ ఎంత, అంటే మీ పోస్టర్ సైజ్ ఎంత ఉంటుంది, నువ్వు పోస్టర్ సైజ్ ఎంత పెట్టుకోవాలనుకున్నావు దాన్ని బట్టి 1:1, 2:3, 3:4, 4:3, 2, అంటే సైజెస్ బట్టి. దాని కింద పోస్టర్స్, ఫ్లయరు, ఇన్విటేషను, లోగో, బిజినెస్ కార్డు, ఇన్స్టాగ్రామ్ పోస్టు, ఫేస్బుక్ పోస్టు కనిపిస్తున్నాయి కదా ప్రతి ఒక్కళ్ళకి కూడా. కనిపిస్తుందా? స్క్రీన్ ఏమన్నా ఆగిపోయిందా? ఒకళ్ళు రెస్పాన్స్ అవ్వండి అప్పుడప్పుడు. ఓకే సార్, ఓకే, మీరు కనిపిస్తుంది. వీడియోలో ప్రెజెంట్ లేరు కాబట్టి నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. ఇవన్నీ సార్ షేరింగ్ వస్తుంది. ఇవన్నీ మనకు ఆప్షన్స్. యూట్యూబ్ థంబ్నైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి. యూట్యూబ్ థంబ్నైల్ మన సైజ్ తెలియదు పూర్తిగా, నాకు తెలిసినంత వరకు ఎవరికి కూడా. ఇక్కడ మనకు ఫ్రీ డిఫైన్డ్ ఇచ్చేసాడు యూట్యూబ్ థంబ్నైల్ సైజ్ ఎంత ఉంటుంది అనేసి. అది యూట్యూబ్ మన థంబ్నైల్ సైజ్ అండి. ఆ సైజులో మనం ఏం ఎడిట్ చేసినా కానీ డైరెక్ట్ యూట్యూబ్కి యాక్సెప్టబుల్ అది. అలా అనమాట. క్రియేట్ న్యూ, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇది పెయిడ్ వెర్షన్ కాదు కదా, మనకు అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ
కామన్. ఇది నేను ఒక పోస్టర్ డిజైన్ చేయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు కొన్ని పోస్టర్స్ నేను డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. అవి నేను ఏ సైజులో చేస్తున్నాను అంటే 3:4 సైజులో నేను పోస్టర్స్ డిజైన్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అండి. బ్యాక్గ్రౌండ్ అంటారు. బ్యాక్గ్రౌండ్లో మనం ఏమేమి మార్చుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేస్తాను. అన్ని గమనించండి, నేను ఏమేమి వాడుతూ ఉన్నాను, ఏమేమి చేస్తూ ఉన్నాను అనేసిను. దాని తర్వాత మీ డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకుందాం. ఎందుకంటే ఇది 5 డేస్ ఉంటుంది సెషన్. ఆ 5 డేస్ మనకి ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ 3 డేస్ పోస్టర్ మేకింగ్ ఉంటుంది. తర్వాత 2 డేస్ వీడియో ఎడిటింగ్ ఉంటుంది. ఏదైనా కానివ్వండి, మనం ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్నాము అంటే దాన్ని విపరీతంగా వాడగలిగితేనే ఏదైనా మనకి యూజ్ అవుతుంది. కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్స్ తీసుకుంటున్నానండి. నాకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ నేను ఒకటి తీసుకుంటున్నాను. నాకు ఇది వద్దు, వేరే తీసుకుంటాను. వేరే తీసుకుంటాను అంటే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్కి వెళ్తున్నాను నేను మళ్ళీ. బ్యాక్గ్రౌండ్ న్యూ అప్పుడప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి, తప్పదు. బ్యాక్గ్రౌండ్కి వచ్చిన్నాను. నాకు ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి నేను ఇదైతే చూసుకుంటున్నాను. అది మనకి ఎలా కావాలి, ఫిట్ యాజ్ స్లైడ్ ఇలా కావాలా, ఫిట్ విడ్త్ కావాలా, ఫిట్ హైట్ కావాలా. నేను ఫిట్ హైట్ తీసుకున్నాను. నాకు ఇలా వచ్చింది. అలా కాకుండా నేను మార్చుతున్నాను అనుకోండి, ఫిట్ యాజ్ ఏ స్లైడ్. నాకు ఇది స్లైడ్కి మొత్తానికి ఫిట్ అయిపోయేలా వచ్చింది. ఇది పోస్టర్ మేకర్ సంబంధించి దాంట్లో బ్యాక్గ్రౌండ్స్ ఇలా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. గ్రేడియంట్ కలర్, ప్లెయిన్ కలర్స్ కావాలా, గ్రేడియంట్ కలర్స్ కావాలా అంటే వీటిలలో మన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలి అని ఇచ్చిన ప్రతి ఒక్క ఆప్షన్స్లో కూడా మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇది నాకు ఇది కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది, నేను దీన్ని తీసుకుంటున్నాను. ఇది నా యొక్క డిజైన్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇంపాక్ట్ లోగోని తీసుకురావాలి అనుకుంటున్నాను. ఇంపాక్ట్ లోగో కోసం వెళ్ళాలి అంటే నాకు ఫస్ట్గా అడిషనల్గా నేను ఇక్కడికి ఇమేజెస్ తీసుకురావాలి. ఇమేజెస్ తీసుకురావాలి అంటే నేను ఇమేజెస్ మీద క్లిక్ చేయాలి. ఇమేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మేబీ మీ మొబైల్స్ని బట్టి మీ కంపాటబిలిటీ ఉంటుందండి. నా కంపాటబిలిటీ ఇలా ఉంది. నేను వెళ్తున్నాను. ఇంపాక్ట్ లోగో నాకు ఎక్కడుందో నేను సెర్చ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఇంపాక్ట్ లోగో ఉంది. ఇంపాక్ట్ లోగో ఉన్న తర్వాత అది ఇలా డిఫాల్ట్ సైజ్ వస్తుందండి. మనం దాన్ని ఫిట్ చేసుకునేసి కంప్రెస్ చేసేసుకోవాలి దాని సైజు వరకు. ఇప్పుడు నాకు ఇలా వస్తుంది ఇంపాక్ట్ లోగో సంబంధించి. నేను దాన్ని సైజ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ ఉండాలి, నాకు టాప్లోనే ఇంపాక్ట్ ఉండాలి, నేను దాన్ని అక్కడ పెట్టేసినాను. ఇక్కడ మోర్ ఆప్షన్లోకి వచ్చేస్తే మనకి షాడో అని ఉంటుందండి. షాడో అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదో కలర్ సెట్ చేసుకుంటున్నాను. ఒక కలర్ నేను ఇచ్చుకున్న తర్వాత ఎనీథింగ్ మనకు ఒక కలర్ అంతే, ఏ కలర్ అయినా కానివ్వండి. ఒక కలర్ ఇచ్చున్నాను. ఆ కలర్ షాడో ఎఫెక్ట్ ఎలా ఉండాలి కనిపిస్తుందా? బ్యాక్గ్రౌండ్లో అంటే ఇంపాక్ట్ అనే దాని దగ్గర బ్యాక్గ్రౌండ్లో కలర్ మారిపోతూ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్లో మారుతుంది. ఇదిగోండి, బ్లూ వచ్చేసింది, గ్రీన్ వచ్చింది. గ్రీన్ కొద్దిగా సూటబుల్గా ఉంది, నేను అలానే పెట్టేస్తున్నాను. ఇప్పుడు నాకు మన సావిత్రిబాయి పూలే గారిది ఇమేజ్ కావాలి అనుకుంటున్నాను నేను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇమేజెస్ ఎప్పుడు తీసుకున్నా కానీ ఇమేజ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిందే, తప్పదు. ఇది నేను ఫిట్గానే పెడుతున్నాను. వచ్చేసింది ఇమేజ్ నాకు. ఎస్, ఇమేజ్ వచ్చేసింది. సైజ్ తగ్గిస్తున్నానండి. కింద మనకి సైజ్ బార్ ఉంది కదా, అది తగ్గిస్తున్నాను. తీసుకెళ్ళేసి ఆ కార్నర్లో సెట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్, ఇప్పుడు గంప నాగేశ్వరరావు గారిది తీసుకొస్తాను. నాకు ఇమేజ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తానండి నేను.
ఇమేజ్ ఇక్కడ తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇమేజెస్ కొద్దిగా అటు ఇటు అయినా కానీ మనకి పూర్తిగా రాకపోవచ్చు. కంపల్సరీ వస్తుంది, ఇమేజ్ వచ్చేసింది. నేను దీన్ని సైజ్ తగ్గిస్తున్నాను. ఇమేజ్ సైజ్ తగ్గించేసి ఈ కార్నర్లో పెడుతున్నాను. కార్నర్లో పెట్టేస్తున్నాను. కొద్దిగా ఆ ఇమేజ్కి సైజ్ డిఫాల్ట్ ఉంది కాబట్టి సైజ్ ఇక్కడ సైజ్ ఆప్షన్ ఉంటుంది. అది తీసుకున్న తర్వాత నేను కొద్దిగా ఇంక్రీజ్ చేస్తున్నాను సైజు. సూటబుల్ సైజెస్ అండి. అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ చేసే కొద్దీ మనకు ప్రాక్టీస్ అవుతుంది ఖచ్చితంగా. డన్. ఇదే అడ్జస్ట్మెంట్స్ అయిపోయినాయి. నాకు సావిత్రిబాయి పూలే గారి ఇమేజ్ వచ్చింది. తర్వాత గంపా నాగేశ్వరరావు గారి ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, నేను క్రియేట్ చేయబోయే పోస్టర్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం వెబినార్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. వెబినార్స్కి నేను అందరినీ వెల్కమ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి నా కాన్సెప్ట్ ఏంటి అంటే, నేను చెప్పబోయేది ఏంటి వాళ్ళకి, వెల్కమింగ్ వెల్కమింగ్ యూ, మీ అందరినీ నేను వెల్కమ్ చేస్తూ ఉన్నాను టు ద, ఎక్కడికి వెల్కమ్ చేస్తున్నాను, వెబినార్ ఆన్. వెబినార్ కోసమే కదా మీ అందరినీ వెల్కమ్ చేస్తుంది నేను. దాని సైజ్ అడ్జస్ట్మెంట్స్ అండి, అంతే. నాకైతే రావడం జరిగింది. నేను అనుకున్న టెక్స్ట్ వచ్చేసింది. నేను దాన్ని అలైన్మెంట్ చేస్తున్నానండి. ఇప్పుడు సెంట్రల్ అలైన్మెంట్ ఇచ్చాను. సెంట్రల్ అలైన్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టైల్స్ ఉంది చూశారు కదా, ఆ స్టైల్స్లోకి వెళ్తున్నాను. నాకు టెక్స్ట్ యొక్క స్టైల్ మారుతూ ఉంది. నేను ఒక స్టైల్ తీసుకునే కొద్దీ నాకు ఆ టెక్స్ట్ యొక్క స్టైల్ మారుతూ ఉంది. నాకు ఈ స్టైల్ బాగా నచ్చింది కాబట్టి నేను సైజ్ తీసుకున్నాను. సైజ్ కొద్దిగా తగ్గిస్తున్నాను. తీసుకొచ్చేసి ఇంపాక్ట్ కింద పెట్టేస్తున్నాను. వెల్కమింగ్ యూ టు ద వెబినార్ ఆన్, అది నేను పెట్టిన టైటిల్. ఇప్పుడు నేను దీనికి కలర్ మార్చాలి అనుకుంటున్నాను. ఇక్కడ మనకి కలర్ ఆప్షన్ ఉంటుందండి. దాన్ని ఇలా క్లిక్ చేస్తే మనకు స్క్వేర్ బౌండరీ లాగా వచ్చింది కదా, అది వస్తేనే మనకు అది సెలెక్ట్ అయినట్టు. ఇప్పుడు నేను కలర్ మారుస్తూ ఉన్నాను. నా ఇష్టం వచ్చిన కలర్ నేను పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ నేను ఏ కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నానో ఆ కలర్ వస్తూనే ఉంది. ఎల్లో పూర్తిగా విభిన్న. ఇదిగోండి, ఇది కొద్దిగా తిగ్గా ఉంది, బాగుంది. వెల్కమింగ్ యూ టు ద వెబినార్ ఆన్. టాపిక్ ఏంటి, ఇప్పుడు నాకు టాపిక్ ఏంటో తెలియాలి. టిఓపిఐసి టాపిక్ అంటే ఈ టాపిక్ అనేది కూడా హెడ్లైనే కదా, కాబట్టి నేను దీన్ని తీసుకొస్తే ఇక్కడ పెట్టేస్తున్నాను. టాపిక్ ఏంటి అని చూపించాలి కాబట్టి ఈ టాపిక్ అనే దానికి కూడా నేను మార్చేయాలి అనుకుంటున్నాను. స్టైల్ మార్చాలి అనుకుంటున్నాను. నేను మార్చేస్తున్నాను. టాపిక్ అండ్ కలర్ కూడా మార్చేస్తున్నాను, రెడ్. అండర్లైన్ స్టైల్స్లోనే మనకి ఇక్కడ బోల్డ్ ఉంటుంది, బోల్డ్ ఆప్షన్ ఉంటుంది. బి క్లిక్ చేస్తే బోల్డ్ అవుతుంది, ఐ క్లిక్ చేస్తే ఇటాలిక్ అవుతుంది, యూ క్లిక్ చేస్తే అండర్లైన్ వస్తుంది. నాకు టాపిక్ అండర్లైన్ వచ్చింది. ఓకే, డన్. ఆ టాపిక్తో సంబంధం లేదు, ఇంకా అయిపోయింది అది. ఇప్పుడు ఈరోజు క్లాస్ ఏం జరుగుతుంది, పోస్టర్ మేకింగ్ అండ్ సింబల్ పెడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు నీట్గా నిమ్మలంగా గమనించకపోతే, నేను స్పీడ్గా చేస్తున్నాను లేదా స్లోగా చేస్తున్నాను కానీ మీరు గమనించకపోతే మీకేం అర్థం కాదు. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. పోస్టర్ మేకింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ఇది ఈరోజు టాపిక్ అన్నమాట. టాపిక్ సంబంధించి
ఇది నా టాపిక్ కింద నేనేంటో టాపిక్ అనేది తీసుకెళ్ళాను, దాని స్టైల్ మారుస్తున్నాను నేను. పోస్టర్ మేకింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ నచ్చలేదు నాకు, ఇంకోటి పెడతా. పెద్ద పెద్దగా వస్తున్నాయి, మన సైజుని బట్టి మనం తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సైజ్ తగ్గిస్తున్నాను. డన్. అది నా టాపిక్. ఓకే, దీనికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు, అలా కాకపోయినా ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ స్ట్రోక్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను నేను. తీసుకునేసి ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, నా పోస్టర్ మేకింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ అనే దాన్ని హైలైట్ చేసేసాను అనమాట. దాన్ని కొద్దిగా జరుపుతున్నాను. ఓకే, సెంటర్ వచ్చేసింది అనుకుంటున్నాను నా వేలో. అది రాకపోవచ్చు, వచ్చిండొచ్చు, నాకు సంబంధం లేదు. ఇది ఓకే, ఇంపాక్ట్ అయిపోయింది. ఇంపాక్ట్ వెల్కమ్ చేస్తుంది ఆన్ టాపిక్, ఇదే సరిపోయింది. సరే, టాపిక్ మీద అయితే వెల్కమ్ చేస్తుంది. ఎక్కడికి వెల్కమ్ చేస్తుంది? మీటింగ్ ఆన్. మీటింగ్ ఎక్కడుంది? సారీ, మీటింగ్ ఆన్ అంటే ఎక్కడ మనం మీటింగ్ చేసుకుంటున్నాము. కొంతమంది గూగుల్ మీట్ వాడతారు, కొంతమంది జూమ్. మనం అయితే జూమ్లోనే ఉన్నాం కాబట్టి నేనైతే జూమ్ అనేసి ఇస్తాను. ఒక నిమిషం, నేను దానికి స్టైల్ ఏదో ఒకటి తీసుకుంటున్నాను. మీటింగ్ ఆన్, కొద్దిగా సైజ్ తగ్గిస్తున్నాను. మీటింగ్ ఆన్. ఇప్పుడు నేను జూమ్ అనే దాని గురించి సంబంధించి నేను ఒక ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇమేజ్ దగ్గరికి వెళ్తున్నాను నేను. ఇమేజ్ తీసుకొచ్చుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇమేజెస్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు దీనికి అర్థం కాకపోతే 1కి 10 సార్లు అడగండి. ఎవరు? సావిత్రిబాయి 11 నుంచి మెసేజ్ వచ్చింది. ఇది ఇమేజ్ అండి, జూమ్ సంబంధించి. మీటింగ్ ఆన్ జూమ్. కొద్దిగా సైజ్ పెంచుతున్నాను. మీటింగ్ ఆన్ జూమ్లో మీటింగ్ ఉంటుంది. జూమ్లో మీటింగ్ ఉండేది. జూమ్లో మీటింగ్ ఉంటుంది. దాంతోపాటు మీటింగ్ ఐడి ఇవ్వాలి మనం. మీటింగ్ ఐడి ఏంటో మనం చెప్తున్నాము, అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది నా వాయిస్కి స్క్రీన్ మీద వచ్చే వీడియోకి మ్యాచ్ అవుతుందా ఇంతకీ? ఓకే, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంతకు 11 నెంబర్స్ ఉంటాయంట మీటింగ్ ఐడిలో. నేను ఏదో ఒక నెంబర్ ఇచ్చినాను ఆల్టర్నేటివ్గా. ఒక స్టైల్స్ తీసుకుంటున్నాను, ఒక స్టైల్ తీసేసుకుంటున్నాను. ఓకే, కొద్దిగా తిగ్గా కనిపించాలి మీటింగ్ ఐడి అనేది కాబట్టి మీటింగ్ ఐడి ఇంకా తగ్గిస్తున్నాను. జూమ్ మీటింగ్ ఐడి. జూమ్ బ్లూ కలర్లో ఉంది కాబట్టి నేను అది కూడా బ్లూ కలర్లోనే ఉంచాలనుకుంటున్నాను. ఓకే, అయిపోయింది. మీటింగ్ ఐడి అయిపోయిన తర్వాత పాస్వర్డ్ కూడా కావాలిగా. నేనైతే 2020 అని ఇచ్చేస్తాను ప్రతిదానికి కూడా పాస్వర్డ్. స్టైల్ సేమ్ అదే పెడుతున్నాను. అదే ఉందా? ఓకే, సైజ్ తగ్గిస్తున్నాను. మీటింగ్ ఐడి పాస్వర్డ్ నేను ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీటింగ్ ఐడి పాస్వర్డ్ సరిపోయింది. ఏ టైంలో ఎక్కడ జరుగుతుంది, ఏ టైంకి ఏ డేట్లో జరుగుతుంది అనేది కూడా నేను చెప్పాలి కాబట్టి డేట్, నేను డేట్ ఇస్తున్నాను. ఈరోజు 29/8/2020. ఒకసారి మీరు డౌట్స్ అడుగుతుంటే, అంటే డౌట్ సెషన్లో వచ్చిన తర్వాత చెప్తాను.
మీ డౌట్ అడిగే కొద్దీ ఒక్కొక్క ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేను చేసేది ఏంటి అంటే నాకు ఏదైతే అవసరం ఉంటుందో దాని వరకు చేసుకుంటూ వెళ్తాను కాబట్టి అది అందరికీ అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు. బట్ మీరు డౌట్లు అడిగే కొద్దీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా ఏమవుతుంది అంటే డేట్ డేట్ ఇచ్చేసినాను, టైం కూడా 4 PM టు టైం కూడా ఇస్తున్నాను. నేను టైం ఇచ్చేసినాను, స్టైల్ మారుస్తున్నాను, దాన్ని ఎడిట్ చేస్తున్నాను, చేసేసినాను. డన్, సూపర్, నాకు నచ్చింది. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇంపాక్ట్ వాళ్ళు పిలుస్తున్నారు ఈ టాపిక్ ఒకటి పోస్ట్ మేకింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ సంబంధించి. డేట్ కూడా వచ్చేసింది, దాంతోపాటు టైం వచ్చేసింది, మీటింగ్ వచ్చేసింది, ఐడి వచ్చేసింది. ఇన్ని వచ్చిన తర్వాత మనము వీడియోలో ఎవరు చెప్తున్నారు అనేది అయితే చెప్పకపోతే బాగోదు. అంటే కొన్నిటికి ట్రైనర్ అనే అవసరం అండి, కొన్నిటికి స్పీకర్ అనే అవసరము. అంటే ఇప్పుడు టెక్నికల్ సంబంధించి ఏదైనా చేస్తున్న వాళ్ళని ట్రైనర్స్ అంటారు. ట్రైనర్ ఇది టెక్నికల్ సంబంధించి కాబట్టి ట్రైనర్. నేను ట్రైనర్ తీసుకున్నాను. ట్రైనర్ నాకు అది ఫాంట్ బాగా నచ్చింది. కలర్ మారుస్తున్నాను, ఏ కలర్ అయినా అండి మన ఇష్టం. ఒకటి వాళ్ళు ఎవరో పెట్టారు అనే దాని గురించి కాకుండా మన ఇష్టం వచ్చిన కలర్ మనం పెట్టుకోవచ్చు. ట్రైనర్ సైజ్ తగ్గిస్తున్నాను. ట్రైనర్ ఓకే. ఇప్పుడు ట్రైనర్ అనే ఒక పర్సన్ గురించి కూడా మనం చెప్పాలిగా. ఆ పర్సన్ ఎవరు ఏంటి అనే దాని గురించి కూడా. అంటే పర్సన్ ఫోటో పెట్టేస్తే సరిపోతుందిగా, ముక్కు పొడుగుంటుంది, కళ్ళు లోపలికి ఉంటాయి అని చెప్పేదానికంటే ఫోటో పెట్టేస్తే సరిపోతుందిగా. నా ఫోటో నేను తీసుకురావాలి అనుకున్నాను, ఇక్కడ ఉంది నా ఫోటో. ఓకే, ఫిట్ అయిపోయింది స్క్రీన్కి కాబట్టి నా ఫోటో నేను తెచ్చుకున్నాను. సైజ్ తగ్గిస్తున్నాను, తీసుకొచ్చేసినాను. ట్రైనర్ ఓకే, అది సాంబశివారెడ్డి ట్రైనర్ అయిపోయాడు. ఓకే, ట్రైనర్ ఫోటో ఉంటే సరిపోతుందా, పేరు వద్దా? మిస్టర్ సాంబశివారెడ్డి దుగ్గెంపుడి, అది నా పేరండి. స్టైల్ మారుస్తున్నాను నేను. ఓకే, ఈ స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ కొద్దిగా థిక్ కలర్ ఉండడం వల్ల పైన ఉన్న థిక్ కలర్ కనిపించట్లేదు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే దాన్ని కలర్ మార్చేసాను అనుకోండి. ఇప్పుడు ఎస్, బాగుంది. మీరు చెప్పర్లే ఎలా ఉందో. డన్. బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఒకటి ఇవ్వాలనుకున్నాను. స్ట్రోక్ మిస్టర్ సాంబశివారెడ్డి దుగ్గెంపుడి. అతని క్వాలిఫికేషన్స్ ఏంటి? నా క్వాలిఫికేషన్స్ వచ్చేసి సర్టిఫైడ్ పబ్లిక్ స్పీకర్, పబ్లిక్ అకౌంటెంట్ కాదు, స్పీకర్, అండ్ పబ్లిక్ సర్టిఫైడ్ పబ్లిక్ స్పీకర్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. సాఫ్ట్ స్కిల్స్ పెద్ద పెద్దగా వస్తున్నాయి, ఇవి కొద్దిగా ఇవన్నీ మేనేజ్ చేసుకోగలిగితే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, సర్టిఫైడ్ పబ్లిక్ స్పీకర్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. ఓకే, దీని స్టైల్ నాకు ఒకటి ఫ్రీ డిఫైన్గా ఉంది, నాకు అది బాగా నచ్చింది అనమాట. అక్కడ ఇవ్వడానికి అది ఇచ్చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ దొరికింది నాకు. కొద్దిగా ఎత్తుకొని ఉన్నాయి కదా పుల్లలు. ఇదిగోండి వచ్చేసింది. దీనికి కలర్ మార్చేస్తున్నాను నేను. ఓకే, పైన దానికి ఆల్టర్నేటివ్ ఇద్దాం మనము. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్.
ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? ఆర్గనైజింగ్ స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దు. ఆర్గనైజింగ్ బై ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? ఎవరో ఒకళ్ళు. ఇప్పుడైతే ఇంపాక్ట్ సావిత్రిబాయి పూలే గ్రూప్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి నేను అది ఇవ్వడం జరుగుతుంది. కలర్ ఇస్తున్నాను, సూటబుల్ కలర్ అండి. బ్యాక్గ్రౌండ్స్ బేస్ చేసుకునేసి మనం కలర్ ఇస్తే బాగుంటుంది. డన్. ఒక కలర్ సూటబుల్ అయ్యే కలర్ ఏదైనా కానివ్వండి. ఆర్గనైజింగ్ బై కొన్ని డాట్స్ బాగలేవు నాకు, అక్కడ తీసేస్తున్నాను. ఓకే, ఎవరు? సావిత్రిబాయి పూలే గ్రూప్స్. సావిత్రిబాయి పూలే గ్రూప్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. వాయిస్ క్లియర్గానే ఉంది కదా? అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. మీరు వింటున్నారా లేదనేది తెలియచ్చు, తెలియకపోవచ్చు. బట్ నా వాయిస్ క్లారిటీ ఉంది అని మీరు చెప్తే ఓకే, నేను సాటిస్ఫైడ్ అనమాట. ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతున్నారు నాకు అనేసి. ఇంతకీ క్లారిటీగానే ఉందా వాయిస్? ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఎవరన్నా ప్లీజ్. ఓకే సార్. ఓకే 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 ఓకేగానే ఉందా? ఓకే. ఇంకా 4 minutes ఉంది సార్, మనకి సెషన్ ఎండ్ అవుతుందా? లేదు ఇంకా లేదు లేదు, ఇది అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడా? ఓకే సార్. ఓకే. సావిత్రిబాయి పూలే గ్రూప్స్. ఇప్పుడు ఈ పోస్టర్లో, అంటే ఇది నేను డిజైన్, ఇప్పుడు మీ కళ్ళ ముందు నేను డిజైన్ చేసిన పోస్టర్లో అన్ని డీటెయిల్స్ అర్థమవుతున్నాయా కావట్లేదా? ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసేసుకొనేసిను ఈ పోస్టర్ దేనికి సంబంధించింది అనేది మీకు అర్థమవుతుందా కావట్లేదా? ఎవరో ఒకళ్ళు చెప్పగలరు? సార్ చెప్పండి. బాబాయ్ సార్, నేను సార్ శ్రీని అవుతుంది సార్. వినిపిస్తుంది కదా? పోస్టర్ మేకింగ్ వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఆ పోస్టర్లో నేనేం చెప్పాలి అనుకుంటున్నది మొత్తం ఎలివేట్ అవుతుందా అవ్వట్లేదా? అవుతుంది సార్, మొత్తం అయినట్టే సార్. ఇంకా మొత్తం ఎలివేట్ అయింది సార్. మొత్తం ఎలివేట్ అవుతుంది. ఇందాక మీకు పోస్టర్ మేకింగ్ టాపిక్. ఓకే, ఇందాక మీకు నోట్ ప్యాడ్ లో సంబంధించి ఇచ్చిన దానికిను ఇందాక మీకు నోట్లో నేను టైప్ చేసి చూపించిన దానికి దీనికి డిఫరెన్స్ ఉందా లేదా? చాలా ఉంది సార్. ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఇది మనకు అట్రాక్టివ్ గా అనిపిస్తూ ఉందా, లేదు జస్ట్ ఒక టైప్ చేసేసి మనం ఇన్విటేషన్ ఇచ్చేస్తే బాగుంటుందా? ఇలాగే అట్రాక్టివ్ గా ఉంటుంది సార్ మనకి. ఓకే, టైప్ చేసి ఇచ్చేస్తే అట్రాక్టివ్ ఏమి ఉండదు కదా, అంటే కనిపించదు పెద్దగా. ఇదైతే ఏదో విషయం ఉంది అన్న దాంట్లో చూస్తారు సార్. వెల్ డన్ వెల్ డన్. అంటే ఇంకోటి, చదువు రాని వాళ్ళకైనా కానివ్వండి, ఇంకోటి చదువు అంటే మేబీ బేసిక్ ఎడ్యుకేషన్ ఉండి ఉండాలి, ఇది చదవాలి కాబట్టి అలా వన్ కాకపోయినా కానీ ఏ పర్సన్ చూసినా కానీ త్వరగా దీన్ని ఏంటి అని చదవడానికి ట్రై చేస్తాడు. అవును సార్. అలా కాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఇది నా లోగో అండి. నేను ఏ పోస్టర్ డిజైన్ చేసినా కానీ నా లోగో లేకుండా నేనైతే చేయట్లేదు. నా పోస్టర్ డిజైన్ చేసినా కానీ, కాబట్టి దాన్ని ఎన్నో సెట్ పెడతాను, ఒక మూలన పట్టుకొచ్చేస్తున్నాను. డన్. ఇది నా పోస్టర్ అయిపోయింది, నేను సేవ్ చేసేస్తున్నాను. సేవ్ అయిపోయింది నా పోస్టర్. ఇక్కడ నుంచి నేను నా ఇష్టం, నేను ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు, ఎవరినైనా నా పోస్టర్ చేయించుకోవచ్చు. ఇది నేను మీ కళ్ళ ముందు ఎడిట్ చేసి ఇచ్చిన పోస్టర్ అండి. ఇంకోటి విషయం ఏంటి అంటే, అందరికీ ఇది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళు మీరు అన్మ్యూట్ చేసేసుకొని ప్రతి ఒక్క ఆప్షన్ గురించి మీరు ఏదో ఒకటి అడిగితే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను, ఎవరైనా కానివ్వండి. నేను చెప్పడం అయిపోయింది, ఎందుకంటే నేను చెప్పేటప్పుడు మిమ్మల్ని చూడమనే చెప్పిన్నాను.
కాబట్టి మీరు ఒకటి మీకు ఆల్రెడీ నేను చాట్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీరు క్లిక్ చేసి ఈ పోస్టర్ మేకింగ్ అనే అప్లికేషన్ మీకు అయితే రావడం జరుగుతుంది. స్టిక్కర్స్ ఏమున్నాయి సార్? హలో హలో సార్, స్టిక్కర్స్ ఏమున్నాయి అందులో యాప్లో? ఇవ్వండి, కనిపిస్తుందా? ఓకే 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 కనిపిస్తుంది సార్. స్టిక్కర్స్ నేను యాడ్ చేయాలి అంటే ఇదిగోండి, అంటే ఇది స్టిక్కర్స్ యొక్క ఒక ఇది మీకు పైన కనిపిస్తున్నాయి కదా షేప్స్, రిబ్బన్స్, స్పోర్ట్స్ సంబంధించి ఇవి ఒక ఫోల్డర్ లెక్క అనమాట. దీంట్లో మనకి చాలా ఉంటాయి మళ్ళీ. ఓకే ఓకే, ఓకే సార్. మనకి ఏ స్టిక్కర్ కావాలనుకునేదని మనం దాన్ని వాడుకోవచ్చు. ఇవన్నీ కావాల్సినంత వరకు గ్రాఫిక్స్ లోడ్ అవుతుంది. ఇమేజ్ లెక్క దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు. తీసుకెళ్ళి ఇక్కడ క్లిక్ చేయగానే మనకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసింది చూసారా, అలా. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. డౌట్ ఏం లేదా ఎవరికేను? మాకైతే క్లియర్ కట్ గా ఉంది సార్, మరి మిగతా వాళ్ళు డౌట్ ఏమో కానీ. క్లియర్ కట్ గా ఉంది అంటే ఇది నేను చేసింది చూశారు కాబట్టి మీకు క్లియర్ కట్ గా వినిపిస్తుంది. చూసాం కాబట్టి సరిపోయింది. రేపు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇంకోటి ట్రై చేయాలి. మీకు రేపటికి రేపు సెషన్ కి మీకు ఇచ్చే అసైన్మెంట్ ఏంటి అంటే ఇలాంటి పోస్టర్ ఇలాంటిదైనా క్రియేట్ చేయొచ్చు, లేదు మీ ఫ్యామిలీకి సంబంధించిందైనా క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఎవరు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ ఫోటో ఇక్కడ ఉండాలి. హలో, ఓకే ఓకే సార్. ఓకే, మీకు ఇచ్చే అసైన్మెంట్ ఇప్పుడు నేను చేయడం చూశారు కదా, రేపు మీరు దీన్ని వాడండి, లేదంటే ఇప్పుడే వాడండి. ఒక పోస్టర్ ఖచ్చితంగా క్రియేట్ చేసి రేపు మీటింగ్లో నాకు అది చూపించాలి. మీ అందరికీ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఇస్తాను, మీరు క్రియేట్ చేసిన పోస్టర్ నాకు చూపించాలి. ఓకే. హలో హలో సార్, రెడ్డి గారు, సాంబశివరావు రెడ్డి గారు సార్ చెప్పండి. సార్ సార్ ఇప్పుడు ఇదంతా కూడా పోస్టర్ మేకరే కదా యాప్? పోస్టర్ మేకరే సార్. అంటే నేను కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యాను. పర్లేదు, లింక్ కూడా మనకి ఇచ్చున్నాను సార్, లింక్ చాట్ బాక్స్ లో ఇచ్చున్నాను, దాన్ని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇప్పుడు పిఎన్జిలు తర్వాత జీపీజీలు ఉన్నాయి కదా, దానికి ఏంటంటే అది ఏమన్నా ఉపయోగమా? పిఎన్జి పిక్స్ అని జీపీజీ పిక్స్ ఏమో ఉన్నాయి కదా. పిఎన్జి అంటే సార్ మనకి ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇక్కడ నేను ఇది పట్టుకున్నాను చూడండి, ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన తర్వాత నేను దీన్ని మూవ్ చేసుకోవడానికి నాకు అవుతుంది. అర్థమవుతుందా? ఓకే. మూవ్ చేసుకోవడానికి అవుతూ ఉంది అంటే అది నా పిఎన్జి ఇమేజ్ అనమాట. వెనక బ్యాక్గ్రౌండ్ ఏది లేదు, వితౌట్ బ్యాక్గ్రౌండ్ నాకు ఆ ఇమేజ్ వరకే కనిపిస్తుంది. కాబట్టి ఇది కూడా ఎలా చేసుకోవాలి అంటే మీకు చిన్న యాప్ ఉందండి. ఆ అప్లికేషన్ పేరు ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఎడిటర్. ఇదిగోండి, కనిపించిందో లేదో తెలియదు, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనమాట. ఇదిగోండి చూపిస్తాను, ఇక్కడ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ ఎరేజర్. ఓకే. అంటే లోపల డాట్స్ ఉండి సర్కిల్ లెక్క ఉంది ఒక అప్లికేషన్, బ్యాక్గ్రౌండ్ అనే పేరుతో ఉంది కదా, అది బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ ఇది. ఇక్కడికి నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను ఏదైతే బ్యాక్గ్రౌండ్ తో ఉందో. ఇదిగోండి, ఓకే. ఇదిగోండి, ఇక్కడ నాకు ఈ పక్షులు కనిపిస్తున్నాయి కదా, వీటిల్లో ఒక పక్షిని నేను తీసుకుంటాను. ఒక పక్షిని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒక్క పక్షి నా దాకా వచ్చేసింది. ఇక్కడ ఏంటి అంటే నాకు బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉంది ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాక్ట్ ఉంది, ఆటో ఉంది, మ్యాజిక్ ఉంది, మాన్యువల్ ఉంది, రిపేర్ ఉంది, జూమ్ ఉంది. మనం ఇమేజ్ని జూమ్ చేసుకోవాలనుకుంటే జూమ్ ఆప్షన్కి వెళ్తామండి. లేదు ఆల్రెడీ నేను ఏదైనా ఎడిట్ చేసింది ఉంది దాన్ని కప్పేయాలి అనుకున్నప్పుడు రిపేర్ కోసం వెళ్తాను. సార్ శ్రీను సార్ అన్మ్యూట్ చేసుకోగలరు సార్? మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ కాదు. ఇది రిపేర్ అండి. మాన్యువల్ అంటే ఇక్కడ సైజ్ ఉంది, సైజుని పట్టించుకొనేసి నేను దాన్ని ఎడిట్ చేయడానికి అవుతుంది మాన్యువల్గా. అలా కాదు మ్యాజిక్గా అంటే ఇదిగోండి సర్టైన్ లిమిట్ వరకు. ఇక్కడ నేను రెడ్ ఉంది కదా, రెడ్ దగ్గరికి వెళ్తే అరే అవుట్ ఆఫ్ వరకు కట్ అవుతుంది. నేను తీసుకురావడం కరెక్ట్గా తీసుకురాలేదు కాబట్టి మొత్తం అవుతుంది. అలా కాదు అంటే ఇలా అవుతుంది అనమాట. ఇప్పుడు నేను అండూ చేస్తున్నాను, నాకు కరెక్ట్ కటింగ్స్ రాలేదు కాబట్టి.
ఇది ఇమేజ్ నేను తీసుకుందండి స్క్రీన్ మీదకి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆటో నాకంతా ఒకటే కలర్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ అంతా. నేను ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఆటో అనే ఆప్షన్ తీసుకున్నాను. ఆ ఒక్క కలర్ మీద క్లిక్ చేసేస్తే నాకు ఆ పక్షి చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా ఎగిరిపోయింది. దాని తర్వాత ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అది తీసేసినాను. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ ఎలా కనిపిస్తుందో చూడండి. ఇదిగోండి, అంటే బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇమేజ్ అది. ఇక్కడ స్మూత్నెస్ ఉంటుందండి మనకి. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత రఫ్గా ఉంటుంది సరౌండింగ్స్ అంతా. నేను దాన్ని స్మూత్ చేసేసినాను. మన పాయింట్స్ అండి, ఇక్కడ ఏ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే స్మూత్నెస్ కోసం 4, 5 ఇంకా హైలీ స్మూత్గా ఉంటుంది. నేను అదే తీసుకుంటున్నాను. ఫినిష్ చేసి సేవ్ తర్వాత ఫినిష్ ఆప్షన్ వస్తుంది. ఫినిష్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను పోస్టర్ మేకింగ్లోకి వస్తే నాకు ఇక్కడ ఇమేజెస్ అనే ఆప్షన్ దగ్గర నేను రీసెంట్గా ఏదైతే చేసినానో ఇది పిఎన్జి అండి. పిఎన్జి ఫార్మేట్లో నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఇక్కడ క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ ఏమీ రాలేదు, నాకు ఒక పక్షి మాత్రమే వచ్చింది. ఇది పిఎన్జి అంటే ఇలా మనం పిఎన్జి చేసుకోవచ్చు. ఓకేనా సార్ సతీష్ సార్? అదే నాకు ఆ పిఎన్జికి జీపీజీకి డిఫరెన్స్ అర్థం కాలేదు. ఒకసారి మామూలు ఫోటోలు పట్టుకొచ్చేస్తే అది ఎడిటింగ్ అవుతలేదు. అవును, అందుకోసం అడిగాను అనమాట. అదే కరెక్ట్. అయితే అవును. మామూలు ఫోటోలు డైరెక్ట్ చేస్తే అవ్వట్లేదు కదా అది. మీ ఇమేజ్ పిఎన్జి చూస్తారా? నేను మీ ఇమేజ్ పిఎన్జి క్రియేట్ చేసేసినాను, మీకు ఇచ్చాను కదా నేను. అవునవును. అది అదొకసారి చూపిస్తాను, ఉండండి. బాగా చేశారు అది కూడా. హలో సార్. ఎవరు? సాయికరంగా చెప్పండి సార్. అది రిమూవ్ బ్యాక్గ్రౌండ్ యాప్లో చేశారు కదా, వెబ్సైట్ కూడా ఉంది సార్ ఒకటి, రిమూవ్ బీజీ అని ఉంది. అది ఈజీగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఇంకా బాగుంటుంది అది. సూపర్. రిమూవ్ బీజీ అని ఉంటుంది. రిమూవ్ బీజీ. ఓకే, అది ఒకసారి లింక్ పోస్ట్ చేయండి గ్రూప్ చాట్ బాక్స్లో. ఇది సార్ మీ పిఎన్జి ఇమేజ్. నేను చేస్తున్నాను ఏంటంటే ఎడిట్కి వెళ్తున్నాను. ఇదిగోండి, నాకు వచ్చేసింది స్క్రీన్ మీద. బ్యాక్గ్రౌండ్లో ఉండేది ఉంటూనే ఉన్నాయి, పైన మీరు కదులుతూ ఉన్నారు. అది విషయం. అవును, కరెక్ట్. అది అదే అది నాకు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది అర్థం కాల. అంతే సార్. బ్యాక్గ్రౌండ్ అంటే మనకి సింపుల్గా లేయర్ పికౌట్ చేసుకోవడానికి ఉపయోగపడేది పిఎన్జి సార్. జేపీజీ అంటే లోపల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ని తీసేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం సేవ్ చేసుకునే ఆప్షన్స్ని బట్టి అది పిఎన్జీనా జేపీజీనా మారుతూ ఉంటుంది సార్, అంతే. ఓకే, సేవ్ చేసేటప్పుడు అడుగుతుందా అది మనం మార్చుకోవచ్చు? లేదు సార్, అక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేస్తే మనకు సేవ్ అయ్యేది పిఎన్జీ ఫార్మేటే. అది ఆటోమేటిక్గా పిఎన్జీకి వెళ్ళిపోతుంది. ఓకే, అది విషయం. సరే, మళ్ళీ ట్రై చేస్తే మాకు డౌట్స్ వస్తాయండి. ట్రై చేయండి, అదే చెప్తున్నాను నేను. ఎవరైనా కానివ్వండి ట్రై చేయాల్సిందే. మీకు ఆల్రెడీ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. మీరు ఒక పోస్టర్ క్రియేట్ చేయాలి ఇలా అనేసి చెప్పేసినాను. మీరు ఎలానైనా కావండి మీ థాట్స్ అండి, మీ థాట్స్ని మీరు ఉపయోగిస్తూ ఒక పోస్టర్ అయితే క్రియేట్ చేయండి. ఇంకోటి, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. నేను కొన్నే వాడినాను. ఆ కొన్నిట్లలో కూడా ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఒక్కటి కాదు, చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఇవ్వండి, వీటన్నిటిలలో ఏదైనా వాడుకోవచ్చు మీరు. కానీ నేను వాడింది 1, 2 మాత్రమే. కాబట్టి ఎవరైనా కానీ ట్రై చేస్తూనే ఉండాలండి. ఇప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే మనం ఏదైనా కానీ దాంట్లో దిగి ఆ వర్క్ చేస్తూ ఉంటేనే మనకి అర్థమవుతుంది, మనం నేర్చుకోగలుగుతాం తప్ప చూస్తే వచ్చేది కాదు. ఫోటోషాప్ అవనివ్వండి, ఇది అవనివ్వండి, ఇంకోటి వీడియో ఎడిటింగ్ అవనివ్వండి, ఇంకోటి ఏదైనా కానివ్వండి, ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ చెప్పే వాళ్ళు చెప్తారు అంటే నీకు చూయించి వదిలేస్తారు అంతే. దాంట్లోకి దిగి దాన్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం మన బాధ్యత. కాబట్టి ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టు, రాని వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయనట్టు. అదొక్కటే డిఫరెన్స్ దానికి. కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేయర్ మీద లేయర్ తీసుకుంటారు కదా, లేయర్స్ తీసినప్పుడు అది మళ్ళీ లాక్ చేయాల్సి ఉంటుందా ఏంటనేది? ఏం అవసరం లేదు సార్. మన కంటెంట్ ఇప్పుడు మనకి పోస్టర్ లో మనకి ఏం కనిపించాలి అనేది కనుక క్లారిటీ ఉంటే స్టెప్ బై స్టెప్ అది ఏంటి అనేది వరకు చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఒక పెట్టారు కదా, బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టారు కదా సార్,
ఎన్ని బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు? ఒకటే కదా పెడతారు, బ్యాక్గ్రౌండ్ మీద ఇంకో బ్యాక్గ్రౌండ్ పెడతా కావదు కదా ఇంకా? లేదు, ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ ఒకటే ఉంటుంది. ఒకటి ప్లెయిన్ అయినా తీసుకోవచ్చు, కలర్స్ అయినా తీసుకోవచ్చు. చూపిస్తాను ఉండండి. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ప్యాటర్న్స్ తీసుకోవచ్చు. చూడండి, మనం ఒక ఇమేజ్ ఎక్కడి నుంచైనా తీసుకొని రావచ్చు. అర్థమవుతుంది కదా? ప్యాటర్న్స్ తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ప్లెయిన్ కలర్ ఏదైనా తీసుకోవచ్చు. ప్యాటర్న్స్ వాళ్ళు ఇచ్చినవి బ్యాక్గ్రౌండ్స్ మనం చూసుకునేవి ఏవైనా కానివ్వండి. ఇవి కొద్దిగా డిజైన్గా ఉంటాయండి. ఇవి కూడా గాను గ్రేడియంట్ కలర్స్. అలా కాదు నేను ఏదైనా ఇమేజ్ తెచ్చుకుంటాను పక్క నుంచి అనుకుంటే మీరు ఇంకా సేవ్ చేసుకొని ఇంకా ఉండుంటే ఏదో ఒక ఇమేజ్, ఆ ఇమేజ్ వస్తుంది. అర్థమవుతుంది కదా? అదే ఏదో ఒక్కటి తీసుకోవాలి అంతే కదా బ్యాక్గ్రౌండ్ ఒకటే. కింద. అక్కడ నుంచి మిగతావన్నీ ఇప్పుడు మన టెక్స్ట్ ఇవైనా ఫొటోస్ ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకొని దానిపైన పెట్టుకోవటమే. అవును. ఓకే ఓకే. లేయర్ ఆప్షన్ ఉంటుంది కదా, దేనికి అది లేయర్ ఆప్షన్ ఉంటుంది కదా ఇందులో? లేయర్ ఆప్షన్ ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ నాకు 3 కనిపిస్తున్నాయి. ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఉండే కార్నర్ లో సావిత్రిబాయి గారి పైన. అవునవును, అదే. అక్కడ క్లిక్ చేస్తే నాకు ఇదిగోండి ఇవన్నీ నా లేయర్స్ కనిపిస్తుంది కదా. ఇవి నేను ఆ పోస్టర్ మీద ఏదైతే వాడినానో ప్రతి ఒక్క లేయర్ ఇది. ఇవన్నీ వాడిన లేయర్స్ ఇవన్నీ మనము అయితే ఎన్నైనా వాడుకోవచ్చు, ఇబ్బంది మన ఇష్టం సార్. అది మనం స్టామినా బట్టి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ చేసేదాన్ని బట్టి ఎన్నైనా వాడుకోవచ్చు. ఓకే ఓకేనా సార్? ఓకే ఓకే సార్. ఓకే సార్, చాలా బాగా మంచిగా అర్థమయ్యేలా చెప్పారు, చక్కగా అర్థమైంది. ట్రై చేస్తే ఇంకా బాగా అర్థం వస్తుంది. ఒకటి సార్, డౌట్స్ వస్తాయి అడుగుదాం. ఇన్ఫర్మేషన్ ఏదైనా కానివ్వండి, కంప్యూటర్ సంబంధించి కానీ, ఫోన్ కు సంబంధించి కానీ, అప్లికేషన్ సంబంధించి కానీ చెప్పడం వరకేనండి. చెప్పడం కూడా ఎలా ఉంటుందంటే చేస్తూ చెప్పడం వరకే. ఇంకోటి ఇక్కడ నేను పోస్టర్ మేకింగ్ ఇంపాక్ట్ తీసుకోవాలి, కంపల్సరీ ఉండాలి, తర్వాత సావిత్రిబాయి గారు ఉండాలి, టాపిక్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ఇది ఏది నేను చూపించకుండా చెప్తే అర్థమయ్యే వాళ్ళకి, అంటే ఆ క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. లేని వాళ్ళకి అది ఏంటి అనే డౌట్ వస్తుంది ఒక్కోసారి. అలాగే అలా కాకుండా ఉండాలి అంటే నేను టెక్నికల్ సంబంధించి ఏదైనా కానీ చూపిస్తూనే చేయించగలగాలి. అంటే నేను చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి చూపిస్తూ చెప్పడం జరిగింది. అలా కాకుండా మీరు ఇప్పుడు ఏదైతే మీరు ఉన్నారు కదా, మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ అర్థమవుతుందండి. ఈరోజు మీకు ప్రాక్టీస్ ఇవ్వడం కూడా జరిగింది. అది మీరు ఎంత త్వరగా ప్రాక్టీస్ చేస్తారు అనే దాన్ని బేస్ చేసుకునేసాను. రేపు ప్రతి ఒక్కళ్ళు మినిమం ఒకటి ఉండాలండి. మ్యాక్సిమం మీ ఇష్టం ఎన్ని పోస్టర్లు అయినా తయారు చేయండి. ఈ టైప్లో కాకపోయినా, అంటే ఈ టైప్లో మీ ఇష్టం అండి. యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేస్తారా, క్రియేట్ చేసుకోండి. ఇంకోటి అక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ వెతకండి. వెతికిన తర్వాత ఏది మీరు చేయాలనుకుంటే అది చేయండి. ఆడ డిఫాల్ట్గా కొన్ని ఉంటాయండి, అవి తీసి మాత్రం ఇవ్వద్దు. మీరు కొత్తగా ట్రై చేసింది మాత్రమే ఇస్తారని కోరుకుంటున్నాను. క్లాస్ అర్థమైంది కదా? ఇంకా నాకు నేను చెప్పిన దాంట్లో 90% అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఎవరికి అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్. ఇలాంటి టెక్నికల్కి సంబంధించి ఏ విషయం మనకు తెలియాలన్నా కానీ ప్రాక్టీస్ మేక్స్ డిఫరెన్స్. కాబట్టి ప్రాక్టీస్ చేస్తేనే వి విల్ గెట్ దట్ క్లారిటీ. ఇప్పుడు ఇంత క్లారిటీగా నాకు ఒక పోస్టర్ వచ్చింది అంటే దీని వెనకాల నేను ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినాను అంటే అంత ప్రాక్టీస్ చేయబట్టే నాకు ఆ పోస్టర్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్తారనేసి నేను ఊహిస్తున్నాను. తర్వాత మీ ఇష్టం, ఎందుకంటే నేను చెప్పడం వరకే నా బాధ్యత, అది విని ఆచరించడం మీ బాధ్యత. కాబట్టి మీరు తీసుకుంటారని అనుకుంటున్నాను. దట్స్ ఆల్. ఇది నేను పోస్టర్ తయారు చేసే విధానం అండి. నేను తయారు చేసిన పోస్టర్ ఇది. రేపు స్టెప్ బై స్టెప్ మీరు నాకు చెబుతూ ఉంటే మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను ఒక పోస్టర్ క్రియేట్ చేస్తాను. ఎందుకంటే మీరు ఏ ఆప్షన్స్ వాడతారు ఏంటి అనేది అయితే నాకు తెలియదు కదా. మీరు ఏది చెబుతూ ఉంటే ఒకరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. అంటే ఇప్పుడు హెడ్లైన్ ఇది ఉంది, హెడ్డింగ్ వరకు ఉంది, అంటే ఇంపాక్ట్ హెడ్డింగ్ వరకు ఉంది. హెడ్డింగ్ వరకు ఒకరు చెప్పండి. తర్వాత బాడీ ఉంటుంది, బాడీ వరకు ఒకరు చెప్పండి. దాని తర్వాత కింద అది కింద అండి ఆర్గనైజ్డ్ బై అనేసి ఇంకోటి కింద వరకు ఉంది కదా, అది ఎలా డిజైన్ చేయాలి అనేసి ఒకరు చెప్పండి. దాని ప్రకారం రేపు మనం వెళ్దామును. ఓకేనా?
హలో ఓకే సార్, ఓకే. ఎస్ సార్, ఎస్. సార్ సాయి సార్, అర్థమైంది ఏమన్నా? క్లియర్ సార్, క్లియర్, అందరికి అర్థమైంది. ఏదో ఒకసారి అందరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారా? మిగతా వాళ్ళు మాట్లాడట్లేదు. మీ రెస్పాన్సెస్ ఇస్తే నేను చూస్తాను. మ్యామ్ నిషిత మ్యామ్. సార్ చాలా బాగా అర్థమైంది. ఒకసారి మేము ట్రై చేసేటప్పుడు అప్పుడు డౌట్స్ వస్తాయి కదా సార్, అప్పుడు మేము మిమ్మల్ని కన్సల్ట్ అవుతాం. డౌట్స్ రావాలి, డౌట్స్ వస్తేనే నేర్చుకుంటున్నట్టు. సార్ అది చేసేటప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు వింటున్నాం కదా, క్లియర్ గా అర్థమైనట్టు అనిపిస్తుంది. బట్ మేము ఒక్కసారి మేము ట్రై చేసినప్పుడు అప్పుడు డౌట్స్ స్టార్ట్ అవుతాయి సార్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చెయ్యండి, చేస్తేనే డౌట్స్ వస్తాయి. సార్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇంకా వెంకటరత్నం గారు, జి వెంకటరత్నం గారు, వీడియో వద్దు, ఓన్లీ ఆడియోనే మాట్లాడండి. సార్ చెప్పండి సార్. అర్థమైందా? అర్థమైంది సార్. మేము ఏమర్థమైంది? కూడా ట్రై చేస్తాము. ట్రై సార్, ట్రై చేస్తేనే మనకి ఏదైనా సింపుల్ గా వస్తుంది. ట్రై ట్రై ట్రై. అదే సార్, ఇంతకు ముందు కూడా ఏం ఎక్స్పీరియన్స్ లేదు ఇలా చేయడం. సో మాక్సిమం అర్థమైంది. ట్రై చేస్తాం సార్, డౌట్స్ వస్తే అడుగుతాము. ఖచ్చితంగా సార్. మీరు ఒకటి క్రియేట్ చేయాలి సార్ రేపటి వరకు. రేపటి మీరు రేపటికి ఖచ్చితంగా ఒకటి క్రియేట్ చేయాలి మీ ఓన్ ఐడియాస్తో. ఏదైనా కావచ్చు సార్, ఏదైనా చూస్ చేసుకోండి టాపిక్. ఏ టాపిక్ అయినా పికప్ చేసుకోండి, ఏదైనా మాట్లాడుకోండి, ఏదైనా నాకు సంబంధం లేదు. మీ నుంచి అయితే నాకు రెస్పాన్సెస్ అయితే కావాలి. ఇక్కడ నాగన్ నాకు పాయింటర్ ఇస్తున్నాడు. ఓకే, గీతలు వస్తున్నాయి. నేను గీసింది కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఓకే, రేపు మీకు ఇచ్చేది ఏంటంటే నేను కలర్ మారుస్తుందా? కలర్ ఏది? కలర్ ఎల్లో ఉంది, రెడ్ పెడుతున్నాను, థిక్ పెడుతున్నాను. ఇదిగోండి, ఇంతవరకు నేను ఒకళ్ళని అడుగుతాను పైకి. అర్థమవుతుందా? ఓకే సార్. ఇంతవరకు నాకు ఒకళ్ళు సజెషన్ ఇవ్వాలి. మీ సజెషన్ ప్రకారం నేను రేపు డిజైన్ చేస్తాను. ఇంతవరకు ఒకళ్ళు, కింది వరకు ఒకళ్ళు. ఓకే సార్. ఓకేనా? అది ఎలానైనా కావచ్చు, మీ ఇష్టం. మీ ఐడియాలజీస్ షేర్ చేస్తూ ఉండండి. అందరి ఐడియాలజీ షేర్ అవుతూ ఉంటే అది ఎలా ఉంటుంది అనేది రేపు చూద్దామును. రేపటికి మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటి అంటే, మనకి 9 మందిమే ఉన్నాం మనమును. నేర్చుకుందాం, చాలా త్వరగా నేర్చుకుందాం. మనము ఇంకొకరు పోస్టర్ క్రియేట్ చేసేలా అవుదాం. ఓకేనా? ఓకే సార్. సుమన్ గారు, సీరియల్ నెంబర్ 11. సీరియల్ నెంబర్ కూడా పెట్టుకున్నారు సార్. హలో, థ్యాంక్ యూ సార్. మాకు కొంచెం సార్ అర్థమైందా సార్? సార్ హలో, అర్థమైంది అంటున్నారా? వాయిస్ కరెక్ట్ లేదు సార్. సార్ది కొద్దిగా. ఎక్స్క్యూజ్ మీ సార్. వెంకటరత్నం గారు. సార్, సుమన్ గారు నాతోనే ఉన్నారు. ఒకసారి నా ఫోన్ నుంచి మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి సార్. ఓకే, మా ఫ్రెండ్ ఎత్తాను, ఒకసారి మాట్లాడండి. ఓకే, డన్, మాట్లాడించండి. సార్, అందులో సిగ్నల్ ప్రాబ్లం ఉంది నా ఫోన్ కి. అయ్యో పర్లేదు, మాట్లాడండి. అర్థమైంది. మైక్ ఆఫ్ చేయండి సార్ ఆ ఫోన్. అర్థమైంది సార్. ఆ ఫోన్ది మైక్ ఆఫ్ చేయండి సార్. ఓకే, డన్, అయిపోయింది. మాట్లాడండి వెంకటరత్నం. సారీ, సుమన్ గారు. అర్థం అవుతే సరిపోదు సార్. ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. చేస్తాం సార్. అంటే ఇప్పటివరకు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తేనే సార్. ఏదైనా కానీ మనం ఒకటి కొత్తగా నేర్చుకుంటున్నాము అంటే అది కొత్తగా ఏదో ఒకటి మనం చూపించాలి అనే ఉద్దేశంతోనే. కొత్తగా ఏం నేర్చుకున్నా కానీ స్టార్టింగ్లోనే ట్రబుల్ ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నాకు ఇది ఇంత డిజైన్ అంటే ఇది నేను చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాలేదు. నాకు చాలా చాలా మిస్టేక్స్ వచ్చి ఉంటాయి. ఇంకోటి ఏదైనా కావచ్చు. బట్ ఏంటి అంటే నేను చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇది ఇంత నాకు ఇది క్రియేట్ చేయడానికి మేబీ ఒక 1/2 అవర్ పడుతుంది. మామూలుగా అయితే 15 minutesలో నాకు అయిపోతుంది. కానీ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం వల్ల. నా వాయిస్ క్లియర్ లేదా ఇప్పుడు? ఓకే సార్. ఓకే, మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం వల్ల నాకు 1/2 అవర్ టైం పట్టింది. లేదు అంటే నాకు 15 minutesలో అయిపోతుంది ఇలా క్రియేట్ చేయడము. అంటే బై ఎక్స్పీరియన్స్ అనమాట. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం దాంట్లో ఎక్స్పర్ట్ అవుతాం.
మనం ఎక్స్‌పర్ట్ ఎప్పుడైతే అవుతామో అది మనకేమవుతుందంటే స్కిల్‌గా మారుతుంది. ఏదైనా గానివ్వండి. ఇప్పుడు మరి కబడ్డీ ఆడుతున్నారు అంటే కబడ్డీ ఆడే కొద్దీ అంటే ఆడుతూ ఉంటే మీరు కబడ్డీలో ఎక్స్‌పర్ట్ అయిపోతారు. కబడ్డీలో మాస్టర్ అయిపోతారు. మీరు రైడ్‌కెళ్ళినా లేదు మీరు డిఫెండ్ చేస్తూ ఉన్నా గాని మీ దగ్గర నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. అంటే ఒక స్కిల్ మన దాకా వచ్చింది అంటే మనం ఎంత ఆహ్, దానికోసం కృషి చేయాలి. ఇది మీకు స్కిల్ లెక్కనేనండి. టెక్నికల్ స్కిల్స్ ఇవి. మీరు నేర్చుకోవాలి, మీరు ఖచ్చితంగా సాధించాలి అంటే, ఖచ్చితంగా మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి దీంట్లో చేస్తున్నారనేది ఖచ్చితంగా మేము గమనించాల్సింది. లేదు మీకు మీరు గమనించుకోవాల్సింది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొనేసి ముందుకెళ్తారనే అనుకుంటున్నాను నేను. ఓకేనా సార్? 5 అయింది. ఎగ్జాక్ట్‌లీ 5 అయిపోయింది. ఇంకెవరన్నా మాట్లాడతాను అంటే ఓకే. లేదు అంటే వి విల్ క్లోజ్ దిస్ సెషన్. సార్ హలో! జూమ్ సెషన్ రెడ్డి గారు, సార్. ఇది జూమ్ సెషన్ కంటిన్యూస్ ఎలాగొస్తుంది అది మరి? యాక్చువల్‌గా కట్ అవుతుంది కదా! దీనికేమైనా ఆప్షన్ ఉందా ఏంటి? కొన్ని ట్రిక్స్ ఉంటాయి సార్. అవి ఇలా చెప్పకూడదు. ఎందుకంటే ఇది యూట్యూబ్‌కెళ్ళేది గదా! నేను మీకు పర్సనల్‌గా చెప్తాను. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇది రికార్డ్ కూడా చేశారు కదా రికార్డింగ్? రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసి దీన్ని యూట్యూబ్‌కి పెడతాను నేను. యూట్యూబ్ పెట్టి మీకు లింక్ ఇచ్చేస్తాను. ఆ, అదే తర్వాత చెప్పండి అది. ఓకే. నెక్స్ట్ అది మన సెషన్ స్టార్ట్ అవుతుంది కదా 6 గంటలకి, అది కూడా రికార్డ్ చేయండి. ఖచ్చితంగా సార్. రికార్డింగ్ చేయండి. ఒకటి నేను ఇప్పుడైతే నేను ఆఫీస్‌లో ఉన్నాను. ఆఫీస్‌లో ఉంటే రికార్డింగ్ అవుతుంది సార్. నేను 5:30, 6 కల్లా ఇంటికెళ్ళిపోతాను. మనది 6కి స్టార్ట్ అవుతుంది కాబట్టి రికార్డింగ్ నేనైతే చేయలేను. సుదీప్ సార్ గినక జాయిన్ అవుతే సుదీప్ సార్‌కి చెప్తాను. సార్ లేదు అంటే సాయి నేను కిరణ్ సార్ చేస్తాను సార్. ఉన్నారు. సాయి కిరణ్ ఆ, గారు చేస్తాను. చేస్తారు మనకి. సాయి కిరణ్ గారు కొద్దిగా రికార్డ్ చేస్తాను సార్. చేయండి. రికార్డింగ్ చేస్తాను నేను. ఈరోజు సెషన్ రికార్డ్ చేయండి. ఓకే సార్. ఓకే. ఓకేనా సార్ ఇంకా? చాలా బాగుంది సార్, చాలా చక్కగా చెప్పారు.